వెనకటికి ఎవరు అంటండి దువ్వెన దాసేస్తే పెళ్ళి ఆగిపోద్ది అన్నారంటండి. అలాగే ఉందండి. ఇవాళ ఏదో మా అమ్మాయి కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది. సరే తలస్నానం చేసి సాయిబాబా గుడికి వెళ్దామని అరగంట నుంచి ఎదుగుతున్నా అండి. నా దువ్వెన కనపడటం లేదు. ఇదేంటండి బాబు, ఎవరి దువ్వెన వాళ్ళు వాడుకోవడం చాలా రోజుల నుంచి మొదలు పెట్టేసాం. ఈ డాండ్రఫ్ అది వస్తుందని ఎవరి దువ్వెన ఒకళ్ళు దూకోవట్లేదు. ఇది వరకు అందరికీ ఒకటే దువ్వెన, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక దువ్వెన ఉండేది. అందరూ అర్థం చేసుకొని దువ్వెన దువ్వుకొని పోవడం అలా ఉండేది. ఇప్పుడు ఎవరి దువ్వెన వాళ్ళకి వచ్చేసిందా. డబ్బుల కన్నా దువ్వెనలు బాగా దాచుకుంటున్నారండి ఇంట్లో పిల్లలు. వాళ్ళ దువ్వెన ఎవరైనా దువ్వితే డాండ్రఫ్ వచ్చేస్తుందని ఆ దువ్వెనలు ఎవరి దువ్వెనలు వాళ్ళు సోప్ పెట్టి బ్రష్ పెట్టి కడుక్కోను దాచుకోను. ఇప్పుడు నేను 2-3 దువ్వెనలు పెట్టుకున్నానండి. అది ఎక్కడుందో నాకే కనపట్టలేదు. ఈ పిల్లోడు ఇటే వాడేసాడు. గుడికి వెళ్దాము అంటే టైం అయిపోతుందండి. సరే అండి, ఏదో క్లిప్ ఇళ్ళలో వేసుకుని క్లిప్ వేసుకుని గుడికి పోదామండి. 7 అయిపోయింది. ఇదండి, దువ్వెన తెస్తే పెళ్ళాకపోద్ది. కరెక్టా అండి. ఇప్పుడు నా ప్రయాణం అయిపోయింది.